వరల్డ్లో రిచెస్ట్ టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్తారు. సార్ అది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. అది ఎలాగంటే పద్మనాభ స్వామి, అర్థమైందా? అది ఈజీగా చెప్పొచ్చు, పద్మనాభ స్వామి అని చెప్పొచ్చు. ఆ టెంపుల్ ఫుల్లీ కవర్డ్ బై గోల్డ్, ప్యూర్ గోల్డ్. అది లొకేటెడ్ ఇన్ కేరళ. అది ఎందుకంటే మన విష్ణు దేవుని కోసం కట్టబడ్డ ఆలయం. అది దాదాపు 5,000 సంవత్సరాల క్రితం కట్టబడిందని చెప్తారు. బట్ ఇంతవరకు అది ఎవరు కూడా అది కరెక్ట్గా ఎప్పుడు కట్టబడిందో చెప్పలేకపోయారు. కానీ ఆ అందమైన గుడి వెనక ఒక రహస్యం ఉంది. దేర్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ ద బ్యూటీ. ఆ గుడి లోపల 7 గదులున్నాయి. అందులో 6 తెరవబడ్డాయి. కానీ ఒక గది తలుపు మాత్రం ఇంతవరకు తెరవటం కుదరలేదు. ఆ 6 గదుల తలుపులు తెరిచి చూస్తే దాని లోపల బంగారం, వైఢూర్యాలే కాక విలువ కట్టలేని సంపద ఉంది. కానీ ఆ గది మాత్రం తెరవడం కుదరలేదు. ఇంతవరకు మన టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆ 7వ గదిని తెరవడం కుదరలేదు. ఆ గుడి వెనక వైపు కూడా విలువ కట్టలేనంత బంగారం, వైఢూర్యాలు ఉన్నాయని చెప్తారు. ఆ గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడున్న పూజారులు ఏం చెప్పారంటే, ఆ గది ఏ రోడ్ టు హెల్, నరకలోకానికి ఇదే దారి అని అంటారు. అందుకని ఆ గదిని తెరవకూడదు అని అంటారు. ఓన్లీ ద చూషన్ వన్, ఓన్లీ ద చూషన్ వన్ ఈస్ ఓపెన్ ద రూమ్ డోర్. ఓకే, ఆ తలుపులు తెరవచ్చని అన్నారు. సార్ ఇదంతా నమ్మటానికి వీలుగా ఉందా? చాలా విషయాల్ని నమ్మడం కుదరదు. తెలియని విషయాలని తెలుసుకోవటమే నాలెడ్జ్ అని అంటారు. అదేవిధంగా ప్రతి విషయాన్ని మనమే నమ్మకం కలిగేలా చెప్పాలి. అర్థమైందా? అన్ని విషయాలు తెలుసుకోవాలి. అరుణ్, నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. ఓకే, టేక్ కేర్. ఏదో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి మాట్లాడుతున్నట్టు. మన వాళ్ళకి మన ఆచారాలు, సంప్రదాయాలు, మన ముందు తరాల వాళ్లకు మనకు చెప్పిన మంచి కథల్ని విడమర్చి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకున్నా. సరే, నీ రీసెర్చ్ ఎలా సాగుతుంది? రీసెర్చ్ సార్, నేను ఇప్పుడు వచ్చి గూడంజరా, లంబోభుజాంగ్ అటువైపే రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. హ్యావ్ యూ అనలైజ్ ద ప్లేసెస్? స్టిల్ గోయింగ్ సార్. నువ్వు కనుక ఫ్రీగా ఉంటే ఇప్పుడు కూడా మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు నేను ఒక ట్రిప్ కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి చూడొచ్చు. తప్పకుండా రావాలి. ఇది నీ ఆఫీసే అనుకో. ఓకే, ఓకే సార్, ఓకే ఎప్పుడు సార్. కావాలనుకుంటే థాంక్యూ అప్పుడు సార్. రావచ్చు. హలో సార్. హలో అరుణ్, శుభాకాంక్షలు. ఇప్పుడే మ్యాగజైన్ లో నీ ఆర్టికల్ చూశాను. సూపర్ గా ఉందనుకో. ఆర్టికల్? అవును, ఎప్పుడు సార్? ఇప్పుడే మ్యాగజైన్ లో ఫస్ట్ పేజీలో వేశారు కదా నీ రీసెర్చ్ గురించి. నీ అచీవ్మెంట్ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. నేను వచ్చి రాగానే నాకు ట్రీట్ ఇవ్వాలి. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన తర్వాత అయితే మీరు వస్తున్నారా సార్? యా, 12 గంటలకు ఫ్లైట్. జేబీ దగ్గరికి వెళ్తున్నాను, ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్. రాగానే నిన్ను కలుసుకుంటాను. ఓకే సార్, సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్, వెల్ డన్ మై బాయ్. మామా జయ, ఏంట్రా ఇది? చెయ్యి చెయ్యి.
సరే చెప్పు ఏమైంది? ఏంట్రా అందరికీ తెలిసింది, ఆర్టికల్ అంతా వచ్చింది, పెద్దవాడైపోయావు. అరే నీకెలా? అదంతా వదులు, నేనే కదా ఫస్ట్ విషయం. లేదురా, ఇప్పుడే ప్రొఫెసర్ కాల్ చేశారు. పోయిందా? రేట్ ఉందా? లేదురా, 12 గంటలకు ఫ్లైట్, 2 రోజుల తర్వాతే వస్తారు. 2 డేసా? దాని తర్వాతే. సరే నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వు, నేను ఇంకా ఫేమస్ చేస్తా. మొత్తానికి నన్ను వదలనంట. వదిలే ప్రసక్తే లేదు, కూర్చో. అక్క ఏంటి ఏం వండుతున్నావు? సాంబార్ సాదం రా. రోజు ఇదే వండి తినిపించి చంపుతున్నావు. నువ్వేం చేస్తావంటే, నువ్వు ప్రేమిస్తున్నావు అమ్మాయి, తన్ని పెళ్లి చేసుకుని తీసుకొనిరా, నీకు రుచి రుచిగా వండి పెడుతుంది. ఎందుకు అందరం కలిసి పైకి వెళ్ళడానికా? సరే సరే, వంట అయినాక చెప్పు, నేను అక్కడ కూర్చుంటాను. ఎక్కడికి వెళ్తావు? కట్ చేసి ఇవ్వు. దీని కొయ్యాలా? చిన్న చిన్నగా కట్ చేయి. ఓకే. పాట వినే సమయంలోనే టింగు టింగుమని ప్రశాంతంగా పాట విననిస్తున్నారా? హే, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారు. నాన్న పెళ్లికి ఒప్పుకున్నారా? ఇదిగో. ఛాన్సే లేదు. అవును. నిజంగానా? రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది ఏయ్, ఎవరా అమ్మాయి? అక్క, అది తను ఈ అమ్మాయి ఫోటోనే కదా రూమ్ ఫుల్ అంటించావు. అవునక్క. రే, ఏంట్రా సిగ్గుపడుతున్నావు? నా తమ్ముడా సిగ్గుపడుతున్నది. అయ్యో. సరే, వాకిట్లోనే నుంచి అక్కడే మాట్లాడి అక్కడే పంపించేస్తావా? నువ్వు రామ్మా. సరే, ఇతన్ని ఎలా పట్టుకున్నావు నువ్వు? మొదలెట్టక. నీకు వంట చేసే తెలుసా? బాగా చేస్తాను. రే, నువ్వు తప్పించుకున్నావురా.